హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారని నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను తోటకూర పాలకూర కాంబినేషన్లో కర్రీ చేద్దాం అనుకుంటున్నానండి. ఎప్పుడు చేసుకునేలాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా. ఇది మా అత్తయ్య గారి రెసిపీ. తను ఎప్పుడు చేసినా ఆకుకూర ఇదే స్టైల్లో చేస్తారనమాట. నేను అదే స్టైల్లో ట్రై చేద్దామనేసి ఫస్ట్ టైం అయితే చేస్తున్నాను. ఆకుకూర క్లీన్ చేసుకోవాలంటే చాలా ఎక్కువ పని ఉంటుంది కదండి. అందుకని ఫస్ట్ చిన్న బాబుని పడుకోబెడుతున్నాను ఇక్కడ. మీరు చూశాక నచ్చితే ట్రై చేయండి ఈ రెసిపీ. తోటకూర, పాలకూర, చుక్కకూర ఇలా ఏ ఆకు కాంబినేషన్లో అయినా చేసుకోవచ్చు మనము. ఈ కర్రీ కోసము వెల్లుల్లి తాలింపు పెట్టుకోవాల్సి ఉంటుంది. దానికోసం అయితే కరివేపాకు తెప్పించుకున్నానండి. మరి 2 రూపీస్ అడిగితే చీప్గా చూస్తారనేసి 5 రూపీస్ తెప్పించాను. వాళ్ళేమో ఇంత ఇచ్చారనమాట. తర్వాత 20 రూపీస్ పాలకూర, తోటకూర తెప్పించాను. 3 అయితే 4 ఇచ్చారనమాట. కొత్తిమీర 5 రూపీస్ తెప్పించుకున్నాను. 20 మినిట్స్ సాల్ట్ వాటర్లో ఉంచిన తర్వాత మంచిగా కట్ చేసుకొని ఉడికించుకోవాలండి. దానికోసము టమాటా, మిర్చి, ఆనియన్స్ కట్ చేసుకొని దాంతోపాటు 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్, కొంచెం పసుపు, కొద్దిగా ఆయిల్ వేసుకొని ఉడికించుకోవాలి. వీటితో పాటు కరివేపాకు, కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవచ్చు అండి. మనం ఇవన్నీ వేసుకున్నాక మూత పెట్టుకొని 1/2 అవర్ వరకు ఉడికించుకోవాలి, మధ్య మధ్యలో కలుపుతూ. నాకైతే 20 మినిట్స్ అయింది, చూసారు కదా. హై ఫ్లేమ్లో ఉడికిస్తున్నాను. అలా అయితే తొందరగా అవుతుంది. మనకి ఎసరంతా అంటే వాటర్ అంతా ఉంది కదా, అదంతా దగ్గరకు వచ్చేయాలన్నమాట. అప్పటి వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచిగా ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోపు వెల్లుల్లి ఇలా దంచి పెట్టుకున్నాను అనమాట. ఎండుమిర్చి, కరివేపాకు ఇది కూడా వేయాలి కదా, అవి కూడా పక్కన పెట్టేసుకున్నాను. ఇది దగ్గరికి ఉడికిన తర్వాత పప్పు గుత్తితోనే మెత్తగా రుబ్బుకోవాలి. నా దగ్గర ప్రజెంట్ అది లేదు, అందుకనే పిస్టన్తోనే రుబ్బుకుంటున్నాను. ఈ లోపల మనము ఒక కళాయిలో తగినంత ఆయిల్ పోసుకొని దాంట్లో జీలకర్ర, ఆవాలతో కూడా పోపు పెట్టుకోవచ్చండి. నేనైతే జస్ట్ జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లితోనే నేను పెట్టుకుంటున్నాను తాలింపు అనేది. ఇలా ఎండుమిర్చి వేసుకున్నాక అవి ఫ్రై అయ్యాక వెల్లుల్లి వేసుకోవాలి. వెల్లుల్లి, ఎండుమిర్చి ఇలా లైట్గా ఫ్రై అయ్యాక కరివేపాకు వేసుకోవాలండి. ఇలా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాక ఈ టైంలో కొత్తిమీర ఉంటే అది కూడా వేసుకోవచ్చండి. నేను ఉడికించుకునేటప్పుడు వేసుకున్నాను, కొంచెం పక్కన పెట్టుకున్నాను. అదే ఇప్పుడు తాలింపులో వేసుకున్నాను అనమాట. స్మెల్ చాలా బాగా వస్తుందండి తాలింపు. తోటకూర ఉడికించుకునేటప్పుడు పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, అది అప్పటికైతే సరిపోయింది. మళ్ళీ రైస్లోకి కొంచెం తక్కువగా అనిపించింది, అందుకనే 1/2 స్పూన్ కారం వేసుకున్నాను. ఈ టైంలో మనము పసుపు వేసుకోవాలంటే వేసుకోవచ్చండి. ఇదంతా లైట్గా ఫ్రై అయ్యాక ఉడికించుకున్న తోటకూరని కలుపుకొని కొంచెంగా ఉడికించుకోవాలి. నేనైతే మొత్తం వేసుకున్నాక ఇలా ఉందండి. కొంచెం వెసరు ఉడుకుతుంది కదా, అది కూడా దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకోవచ్చు. టేస్ట్ అంతా వెల్లుల్లి తాలింపుతోనే వస్తుందండి. అంతే, మన సింపుల్ రెసిపీ రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.